బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. కీలక విషయాలను ప్రస్తుతానికి బంగ్లా పోలీసులు బయటపెట్టారు. ఇటు ఉస్మాన్ హాదీ హంతకులు భారత్కే పారిపోయారు. నిందితులు ఫైజల్ కరీం మసూద్ అలాగే ఆలంగీర్ షేక్ ఇటు మేఘాలయ బార్డర్ గుండా భారత్లోకి ప్రవేశించారంటూ ఇటు బంగ్లా పోలీసులు చెప్పుకొచ్చారు. నిందితులను అప్పగించాలని భారత్తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. అధికారిక ప్రకటన అని చెప్పొచ్చు. ఇటు హల్వా ఘాట్ దగ్గర ఆ సరిహద్దు ప్రాంతంలో ఇటు భారతదేశంలోకి ప్రవేశించారు. వెంటనే అక్కడ పూర్తి అనే ఒక వ్యక్తిని కలిశారు వీరిద్దరూ. ఇటు ఫైజల్ కరీం మసూద్ అలాగే ఆలంగీర్ షేక్ వీరిద్దరూ బైక్ మీద వచ్చి ఉస్మాన్ హాదీని పాయింట్ బ్లాంక్లో షూట్ చేసి ఇటు భారత్కి పారిపోయి వచ్చారు మేఘాలయ బార్డర్ గుండా అని. వచ్చిన వెంటనే ఇటు పూర్తితో పాటు ఇంకొక వ్యక్తి వీళ్ళిద్దరిని కలిశారని బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. తర్వాత స్వామి అనే ఒక టాక్సీ డ్రైవర్ని కూడా మేఘాలయలోని తూరా నగరానికి తీసుకువెళ్లారు అని చెప్పేసి తెలుస్తుంది. అనుమానితులకు సాయం చేసిన ఇద్దరు వ్యక్తులను భారత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఇద్దరిని అప్పగించే విషయంలో ఇటు భారత అధికారులతోని సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇటు భారత అధికారులు స్పందించాల్సి ఉంది. దీనిపై ఇంకా క్లియర్గా ఇటు భారత ప్రభుత్వం ఎలాంటి స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. డిసెంబర్ 28న ఇటు ఉస్మాన్ హాదీ మీద అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత అందులో ఎవరైతే అటాక్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఇటు ఫైజల్ కరీం మసూద్ అలాగే ఆలంగీర్ షేక్ వీళ్ళిద్దరు కూడా వెంటనే డిసెంబర్ 28న వీళ్ళిద్దరూ ఆ బైక్ నడిపి షూట్ చేశారు. దీంట్లో బైక్ నడిపిన పర్సన్ పేరు వచ్చేసి ఆలంగీర్ షేక్. సో షూట్ చేసిన పర్సన్ ఫైజల్ కరీం మసూద్. ఈ ఫైజల్ కరీం మసూద్ ఆలంగీర్ షేక్ వీళ్ళిద్దరూ హౌలా ఘాట్ అనే ఒక బార్డర్ మేఘాలయకు సంబంధించిన బార్డరు ఇక్కడ మైమెన్ సింగ్ అనే బార్డర్ ఏరియా ఆ బార్డర్ ఏరియా గుండా వీళ్ళు మేఘాలయలోకి చొరబడ్డట్టు తెలుస్తుంది. తర్వాత బంగ్లాదేశ్ పోలీసులు ఇంకేమంటున్నారు అంటే ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఎవరిద్దరిని? ఇటు ఫైజల్ కరీం మసూద్ షూట్ చేసిన షూటరు అలాగే ఆ బైక్ డ్రైవ్ చేసిన ఆలంగీర్ షేక్. ఈ ఆలంగీర్ షేక్ అలాగే షూటర్ వీళ్ళిద్దరూ ఇండియాకి వచ్చి ఎవరినైతే కలిశారో ఆ కలిసిన వ్యక్తుల పేరు పూర్తి అలాగే స్వామి. ఈ పూర్తి స్వామిని ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అరెస్ట్ చేసి మరి వాళ్ళ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఎలాంటి అనేది ఇప్పటిదాకా వెల్లడించలేదు. వాళ్ళని కూడా బంగ్లాదేశ్కి అప్పగించాలి అంటూ ఇప్పుడు బంగ్లాదేశ్ అయితే కోరుతుంది. ఒకసారి దీని మీద సిఐడి కూడా దీని మీద కొంత ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఫైనాన్షియల్ నెట్వర్క్ ఉంది దీని వెనకాల. ఒక చెక్కు 218 కోట్ల చెక్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. అంటే ఇది ప్లాన్డ్గా చేసిన ఒక హత్యన 218 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది ఒకరు చంపడానికి. సో మొత్తం మీద ఇండియాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సర్వీసెస్ సిఐడి అయితే ఇన్వెస్టిగేట్ చేసి 218 కోట్లకు సంబంధించిన ఒక చెక్ని కూడా సీజ్ చేసింది. అలాగే మనీ లాండరింగ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎంత కొంత అంటూ సిఐడి కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇటు బంగ్లాదేశ్ ఇన్సిడెంట్కి ఇటు ఉస్మాన్ హాదీ ఇన్సిడెంట్కి సంబంధించి 11 మందిని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఆ 11 మందిని ఇన్వెస్టిగేట్ చేశారు బంగ్లాదేశ్ పోలీసులు. ఆ బైక్ని ఆ షూట్ చేసినప్పుడు వాడిన రెండు పిస్టల్స్ని కూడా అటాక్లో ఏవైతే యూజ్ చేసినారో ఆ 2 పిస్టల్స్ని కూడా బంగ్లాదేశ్ పోలీసులు స్వాధీనపరుచుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక 6 నుంచి కోర్టులో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి భారత్కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆ కాంట్రవర్సీస్ ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. హాదీ చనిపోకముందు ఆయన 2024 జూలైలో ఇన్కిలాబ్ మోర్చా అనే ఒక రెబెలియన్ గ్రూప్ మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం కదా, అలాంటి గ్రూప్ అదే గ్రూప్ యాక్చువల్ చెప్పాలంటే ఇన్కిలాబ్ మోర్చా ఇటు శ్రీలంకలో ఎలాగైతే 2 రూలింగ్ పార్టీస్ని అంటే ప్రతిసారి ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ 2 పార్టీలు మాత్రమే ఉన్న చోట 3వ పార్టీ వచ్చింది. అలాంటి సిట్యువేషన్ బంగ్లాదేశ్లో కూడా ఉండే. ఇటు అవామీ లీగ్ని కూలదోసిన తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కాకుండా ఇంకో ప్రత్యామ్నాయం ఉంది అని అంటే అది ఉస్మాన్ హాదీకి సంబంధించిన ఈ ఇన్కిలాబ్ మోర్చా
మూడో ప్రత్యామ్నాయం, అంటే వీళ్ళు పవర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్న సమయంలో ఇలాంటి ఒక అటాక్ జరిగింది. అలాగే ఉస్మాన్ హాదీ బ్రదర్ ఓమర్ హాదీ కూడా ఏం చెప్పాడు అంటే చాలా క్లియర్గా, నా అన్నని చంపడానికి యూనుస్, ఇప్పుడు ఏదైతే ఇంటరిమ్ గవర్నమెంట్ రన్ చేస్తున్న యూనుస్ ఉన్నాడో, యూనుస్కి సంబంధించిన వ్యక్తులే ఇది చేశారు. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి, ఎలక్షన్స్ జరగకుండా ఉండడానికి బంగ్లాదేశ్లో ఇలాంటి పని యూనుస్కి సంబంధించిన వ్యక్తులే చేశారని బహిరంగంగా ఒక స్టేట్మెంటే ఇచ్చాడు. సో ప్రస్తుతానికి వీటన్నిటిని బేస్ చేసుకొని ఇటు ఢాకాలో అల్లర్లు జరుగుతున్నాయి, ఇటు చిట్టగాంగ్లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది, అలాగే రాజ్షాహీలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం మీద ఇటు ఉస్మాన్ హాదీ ఇండియాని ఏలువెత్తి చూపిస్తూ, ఇండియాని బ్లేమ్ చేస్తూ, బంగ్లాదేశ్ పొలిటికల్ సిచ్యువేషన్ కావచ్చు, బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ ఎకనామికల్ సిచ్యువేషన్, ఎప్పుడు ఇండియా వల్లే మేము నష్టపోయామన్న పాయింట్ని ఎప్పుడు చెప్పేవాడు. కాబట్టి ఇండియాకు సంబంధించిన వ్యక్తులే దీన్ని ఫండ్ చేశారని ఇటు బంగ్లాదేశీలు చెప్పుకొస్తున్నారు. కానీ వాస్తవానికి చూస్తే ఇది ఒక టెర్రర్ ఫండింగ్ అని చాలా క్లియర్గా తెలుస్తుంది. 218 కోట్లకు సంబంధించిన ఒక చెక్ని సీజ్ చేశారు. అలాగే వాళ్ళు పారిపోయి బంగ్లాదేశ్ నుంచి ఇటు మేఘాలయ ద్వారా ఇండియాకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఇండియాలో ఎవరిని కలిశారో వాళ్ళని కూడా ఇండియన్ పోలీసులు, ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆల్రెడీ అరెస్ట్ చేశాయి. సో ఆల్రెడీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఇండియానే దగ్గరుండి ఒకవేళ చేసుంటే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఎవరిని కలిశారని ఇన్ఫర్మేషన్ కూడా బంగ్లాదేశ్ పోలీసులకు షేర్ చేయాల్సిన అవసరమే లేదు కదా. సో మొత్తం మీద ఇండియాకు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇది ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఏంటంటే కంప్లీట్లీ రిజెక్టెడ్ ద ఫాల్స్ నరేటివ్ ఆఫ్ ఇట్స్ ఇన్వాల్వ్మెంట్. ఇండియా ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు, ఇది ఒక ఫాల్స్ నరేటివ్ అంటూ, అలాగే బంగ్లాదేశ్ గవర్నమెంట్ని ఒక ఇమీడియట్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో బంగ్లాదేశ్లో దాన్ని వెంటనే ఆపేయాలి అంటూ ఇటు బంగ్లాదేశ్ హై కమిషనర్ కూడా రీసెంట్గా ఇటు పిలిచి మరి ఆయనకి మొట్టికాయలు వేసింది, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పుకోవచ్చు. మరొక కాంట్రవర్సీ ఏంటంటే ఇటు గ్రేటర్ బంగ్లాదేశ్ అన్న మ్యాప్, ఇటు ఇండియాలోని కొంత భూభాగాన్ని కలుపుకుని ఉన్న ఒక మ్యాప్ని సర్క్యులేట్ చేస్తున్నారు. అలాగే దాంట్లో నార్త్ ఈస్ట్కి సంబంధించిన కొన్ని పార్ట్స్, కొన్ని స్టేట్స్ వాటి కొంత భూభాగాన్ని కూడా ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్లో కలిపి మరీ చూపిస్తున్నారు. ఇవి ప్రస్తుతానికి సర్క్యులేట్ అవుతున్న ఇష్యూస్, కనెక్షన్, ఇండియాకు ఉన్న కనెక్షన్ అండ్ కాంట్రవర్సీస్. వాస్తవానికి అసలు ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఇటు ఓమర్ హాదీ, ఉస్మాన్ హాదీ వాళ్ళ బ్రదర్ ఓమర్ హాదీ, ఆయన డిసెంబర్ 23న ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే చేశాడు. యూనుస్ సంబంధించిన ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదైతే రన్ చేస్తున్న యూనుస్ ఉన్నాడో, యూనుస్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులే ఇదంతా ప్లాన్ చేశారు. రానున్న ఎలక్షన్స్, ఫిబ్రవరిలో జరగబోయే నేషనల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇటు ఉస్మాన్ హాదీ ఒక థర్డ్ ఫోర్స్గా ఎదిగే అవకాశం ఉన్నప్పుడు ఇటు అవామీ లీగ్, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లేకపోతే జమాతీ ఇస్లామీ, వీటన్నిటికీ ఒక ప్రత్యామ్నాయం, ప్రజలందరికీ ఇంకొక థర్డ్ ఫోర్స్గా ఎదిగే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఇటు బంగ్లాదేశ్ నుంచి ఒక ఫైట్ చేద్దామని ఉస్మాన్ హాదీ ప్లాన్ చేసిన సమయంలోనే ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అల్లర్లు మాత్రం ఇంకా తగ్గట్లేదు, ఆగట్లేదు. ఇటు ప్రజలు కూడా యూనుస్ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. న్యాయం చేయకపోతే, ఉస్మాన్ హాదీని చంపిన వాళ్ళని పట్టుకోకపోతే, న్యాయం చేయకపోతే ఇమీడియట్గా నువ్వు కూడా ఆ గద్దె దిగిపో, దేశం విడిచి పారిపో అన్న స్టేట్మెంట్స్ని కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. ఇంకో పక్కన మనం చూస్తే ఇటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన రఫీక్ 17 సంవత్సరాల తర్వాత లండన్ నుంచి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. మరి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కానీ మిగతా ఈ జమాతీ ఇస్లామియా ఇలాంటి పార్టీలు ఏమాత్రం ఈ అల్లర్లకు సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఇటు ఉస్మాన్ హాదీ గురించి కూడా ఎవరు మాట్లాడదలుచుకోలేదు. సో మొత్తం మీద అల్లర్లు మాత్రం ఇంకా తగ్గట్లేదు. అనుమానితులు ఎవరు ఉన్నారో, ఈ సంఘటనకి పాల్పడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అంటూ ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అల్లర్లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కడైతే హిందువులని టార్గెట్ చేసుకుంటూ కూడా అల్లర్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ హిందువులను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషనే ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఉంది. ఒక్కసారి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇటు ఉస్మాన్ హాదీని చంపిన తర్వాత ఇటు అల్లర్లు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఇటు ఫైజల్ కరీం మసూద్ అలాగే ఆలంగీర్ షేక్ వీళ్ళిద్దరూ ఇండియాలో ఉన్నారా?
ఒకవేళ ఉంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళని వెంటనే మాకు వెనక్కి తిరిగి ఇవ్వాలి అంటూ ఇటు బంగ్లాదేశ్ పోలీసులు అయితే ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. మరి రానున్న రోజుల్లో ఇటు బంగ్లాదేశ్కి సంబంధించిన ఇటు ఫైజల్ కరీం మసూద్ అలాగే ఆలంగీర్ షేక్ వీళ్ళ మీద మరి భారత ప్రభుత్వం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతుంది అనేది వేచి చూడాలి. సో మొత్తం మీద బంగ్లాదేశ్ను ఇండియా ఆక్రమించుకోవాలా, బంగ్లాదేశ్ను ఇండియాకు సంబంధించిన సిలిగుడిలో ఉన్న చికెన్ నెక్ని మేము కట్ చేస్తాం, ఆ కనెక్షన్ని కట్ చేస్తామంటూ బంగ్లాదేశ్ గతంలో కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేసింది. బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రజలు కానీ అక్కడ ఉన్న నాయకులు కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. వాటన్నిటికీ ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఆపరేషన్ ఏమైనా కండక్ట్ చేయాలా, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులని కాపాడుకునే ప్రయత్నం చేయాలా, వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.